ఫ్రెండ్స్, ఈ రోజు మనం తర్బూజాతో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సమ్మర్కి ఇది చాలా మంచి డ్రింక్. ఈ మండే ఎండల్లో ఇది మన ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఈ హెల్దీ మిల్క్ షేక్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక తర్బూజాను తీసుకొని దాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. దాని లోపల ఉన్న విత్తనాలు తీసేసుకోవాలి. అలాగే దానిలో ఉండే గుజ్జును సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు తర్బూజా గుజ్జును మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. ఇందులో అరకప్పు సగ్గుబియ్యాన్ని వేసి అవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ పాలల్లో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత అది తొందరగా గడ్డగడుతుంది. ఇది కాస్త చిక్కబడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ను వేసుకోవాలి. దీన్ని కూడా ఇందులో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న తర్బూజా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇది చిక్కబడే వరకు దీన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తర్బూజా మిల్క్ షేక్ రెడీ అయినట్లే. దీన్ని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడడానికి కూడా ఎంత బాగుంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని సమ్మర్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీన్ని మీరు కూడా ట్రై చేసి ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.